మంగళగిరిలో టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూర్చున్నారు. ఇవాళ మీ వంతు వచ్చింది, మీ సంగతి తెలుస్తా ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నవ్వుకుంటారు, మిమ్మల్ని చూసి మన జాతి నవ్వుకుంటా ఉన్నారు. మీరు నిన్న ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు మీకు జరుగుతూ ఉన్నటువంటి అవమానానికి నవ్వుకుంటా ఉన్నారు. మీకు ఇంతే జరగాలనుకుంటా ఉన్నారు. మనకు సంబంధించినటువంటి 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్నటువంటి పథకాలన్నీ మీ నాయకుడు జగన్ రెడ్డి అడ్డగోలుగా తొలగిస్తే నోరు తెరవకుండా నోరు కుట్టేసుకొని కూర్చున్నారు. మీరు వీటన్నిటికీ మీకు తగిన శాస్తి జరుగుతుందని అనుకుంటా ఉన్నారు. ఆలోచించండి. ఎంత ఆత్మాభిమానం చంపుకొని బతకడం ఏంటి? ఇలా ఓట్లేసింది మొత్తం దళితులు, ఎస్టీలు. ఇలా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు జరుగుతున్న అవమానానికి, జరిగినటువంటి నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దళితులు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు వాళ్లే తరివి కొట్టడానికి, సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి, పార్టీకి. చాలా బాధపడతా ఉన్నాం. మరి షాడో ఎమ్మెల్యేల తీరు పట్ల ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు బాధపడతా ఉన్నారు, నాయకులు బాధపడతా ఉన్నారు, కార్యకర్తలు విసిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా గందరగోళం. మరి ఉత్తరాంధ్రలో అయితే గంజాయి, వీళ్ళే గంజాయి వినియోగం పెరగడానికి కారణం ఈ షాడో ఎమ్మెల్యేలే. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడూ లేనటువంటి విధానంలో క్షీణించిపోవడానికి కారణం ఈ షాడో ఎమ్మెల్యేలే. నాశనం చేసి వదిలిపెట్టారు వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ వ్యాపారాలకి, వీళ్ళ అక్రమ దోపిడీకి. మొత్తం పెత్తనం వీళ్ళంతా వీళ్ళ చేతిలో పెత్తనం తీసుకొని ఈ విధంగా ఈ సజ్జల, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరినీ మానిటర్ చేసేవాడు ధనంజయ రెడ్డి. వీళ్ళ పెత్తనం ఏంటండి? ఈ రెడ్ల పెత్తనం ఏంటి దళితుల మీద, ఎస్టీల మీద? గతంలో ఎప్పుడన్నా ఉందా? మీ అలా నేను చెప్పినట్టుగా మొత్తం అయిపోయింది. ఎవడైతే భుజాల మీద మోసి అధికారాన్ని కట్టబెట్టారో, అప్పచెప్పారో వాళ్ళనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తొక్కుతా వచ్చాడు. దాన్ని చూస్తూ వచ్చినటువంటి మీ వంతు ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నటువంటి మీ వంతు ఇవాళ వచ్చింది. మీకు జరుగుతున్నటువంటి అవమానం చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు కళ్ళు తెరవండి. ప్రజలైతే కళ్ళు తెరుస్తున్నారు. ముఖ్యంగా మన వర్గాలు, దళితులు, గిరిజనులు కళ్ళు తెరిచారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా సాగనంపాలో పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. జీ హుజూర్ దానికంటే కూడా వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ బూతులు, నోటి దోల ఎవడికి ఎక్కువ ఉంటే వాడిని కొనసాగిస్తాడు. మరీ కాళ్ళు పట్టుకొని కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. నారాయణ స్వామి లాంటి వాడు ఉన్నాడు, నోటి దోల ఉంది, కాళ్ళ దగ్గర కూర్చుంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర. ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడతాడు, ఎన్ని తిట్టమంటే అన్ని తిడతాడు. వీళ్ళందరూ కూర్చొని ఉంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫంక్షన్ జరుగుతూ ఉంటే నారాయణ స్వామి కుర్చీ కూడా లేదు ఉప ముఖ్యమంత్రికి. ఆ అవమానాలన్నీ భరిస్తాడు. ఇలా అవమానాలు భరించాలి, జీ హుజూర్ అనాలి, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని. అట్లా ఉన్నవాడిని ఎవడన్నా 4-5 బతకనిస్తారు, మిగతా వాడిని ఎవరిని కూడా ఉండలేదు వీళ్ళు. ఏం లేదు, ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి, లేకపోతే అనంత ఉదయభాస్కరు వీళ్ళు పోతే వీళ్ళు వెనక నిలబడాల్సిందే. ఎమ్మెల్యేల, మంత్రులైన వీళ్ళు ముందుంటారు. స్వయంగా నేను చూసా. ఒక గతంలోనే 4 ఏళ్ల క్రితమే హోంమంత్రిగా మేఘతోటి సుచరితున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే పక్కన పెట్టి ఈయన ప్రారంభోత్సవాలు చేశాడు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన ఏ హోదాతో చేస్తాడు? ప్రజలచే ఎన్నుకోబడి హోంమంత్రిగా ఉన్న మనిషిని పక్కన పెట్టి ఏ స్థాయిలో వచ్చి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశాడు గుంటూరు నగరంలో. ఆ రోజునే మాట్లాడారు చాలామంది. అవమానకరమైన రీతిలో ఇలా బతికేదానికంటే అడ్డం తిరగటం బెటరు. అది వీళ్ళకి రావట్లా. పని అయిపోయింది. ఎటు రేపు గెలిచి తెచ్చేది లేదు. ఎందుకు అనవసరంగా అక్కడ కూర్చొని అవమానకరమైన రీతిలో బతకటం, ఆత్మాభిమానాన్ని చంపుకొని జీవించడం అనేది అనవసరం అనేది నా భావన. వాళ్ళు పిలిచేది అంబేద్కర్ స్మృతివనం
బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని నడుబొడ్డున 20 ఎకరాల్లో కడుతున్నటువంటి స్మృతివనాన్ని 26% పూర్తి చేశాం. 30 కోట్లు ఖర్చు పెట్టాం. దాన్ని అడ్డగోలుగా ఆ ప్రాజెక్టు మొత్తాన్ని చంపేసి ఇలా అక్కడ విగ్రహం పెడతామన్నాడు. పెట్టమనండి, ఇది కూడా పూర్తి చేయమనండి. ఇక్కడ మేము మొదలుపెట్టి మధ్యలో 26% నిర్మాణంలో ఉన్నటువంటి స్మృతివనాన్ని ముందు ప్రధానంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, దాన్ని పూర్తి చేయమనండి, హర్షిస్తాం. విజయవాడలో పెట్టమనండి, విశాఖపట్నంలో పెట్టమనండి, అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టమనండి, స్వాగతిస్తాం. కానీ ఇక్కడ ముందు మేము మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయమనండి. మొత్తం అంతే, షాడో ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాబినెట్. అసలు క్యాబినెట్ ఏమి లేదు ఇవాళ పరిస్థితులు. క్యాబినెట్ వాళ్ళకి అసలు ఏమీ లేదు, ఉత్సవ విగ్రహాలే. క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల మాదిరి వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. స్పష్టంగా వాళ్ళకే తెలుసు, వాళ్ళు అదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నాయి అసలు వాళ్ళకి, ఏమన్నాయి అధికారాలు ఏమన్నాయి?